భూమా అఖిలప్రియ ఈ పేరుకి ఇంట్రడక్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి పేరెంట్స్ ఒక పేరు మోసిన రాజకీయ నాయకులు. వాళ్ళిద్దరికి చాలా మంచి పేరుంది. కానీ భూమా అఖిలప్రియని తీసుకుంటే ఎలాంటి స్కామ్ చేసినా, ఏ కిడ్నాప్ చేసినా, లేకపోతే ఎవరిని బెదిరించినా నిమిషంలో దొరికిపోవడం భూమా అఖిలప్రియ స్పెషాలిటీ. అయితే ఇప్పుడు ఎందుకు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది నేను మీకు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఆళ్లగడ్డ మొత్తం నియోజకవర్గంలో 14,000 ఎకరాల్లో పొగాకు సాగైతే జరుగుతోంది. ఈ పొగాకుని రైతుల నుంచి కొన్న కొన్ని కంపెనీలు ఈ ఏవైతే గూడాన్లు ఉంటాయో వాటిలలో పెడతారు. పెట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత దానికి ఏదైతే పొగాకుని ఇట్లా టొబాకోని మారుస్తారో అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అమ్మకాలు అయితే జరుగుతాయి. అయితే ఈ 14,000 ఎకరాలకి 2,50,000 చదరపు అడుగులున్న గూడౌన్లు అవసరం వీళ్ళకి. సో ఈ కంపెనీలన్నీ అక్కడ గూడౌన్ల ఓనర్లతో మాట్లాడుకున్నాయి. ఒక్కొక్క చదరపు అడుగుకి ₹5.25 చొప్పున ఇస్తూ ఒక అగ్రిమెంట్ 3 years అగ్రిమెంట్ చెయ్యాలి అని ఆ గూడౌన్ల యజమానులకైతే కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి కంపెనీ వాళ్ళు అండ్ రైతులు చాలా హ్యాపీ అయ్యారు. ఈ మధ్యలోనే భూమా అఖిలప్రియ ఎంట్రీ అయితే జరిగింది. అదేంటి అంటే ఒక్కొక్క చదరపు అడుగుకి ₹1.25 ఈ ₹1.25 కమిషన్ భూమా అఖిలప్రియకి ఇస్తేనే అగ్రిమెంట్లు చేసుకోవడానికి ఆవిడ ఒప్పుకుంటారంట. ఆవిడ ఒప్పుకోవడం ఏంటి అనుకోవచ్చు. రైతులు కంపెనీలు ఈ గోడౌన్లు మధ్యలో ఆమె ఒప్పుకోవడం ఏంటి అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆమె ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ చేసుకోవాలని పెట్టారంట. ఈ మొత్తం 2,50,000 చదరపు అడుగులు ఎక్కడున్నాయంటే మొత్తం ఆళ్లగడ్డ, దొర్నిపాడు, జమ్మలదిన్నె, ఉయ్యాలవాడ ఈ 4 ఊర్లలో ఉన్నాయి. సో ఇదంతా ఆళ్లగడ్డ నియోజకవర్గం కిందే వస్తుంది. సో ఈమె ఒప్పుకోవడం అనేది అక్కడ కంపల్సరీ అయింది. సో ఏదైతే ₹1.25 ఇస్తే మాత్రమే అగ్రిమెంట్లకు ఒప్పుకుంటాను అంటే ఈ లెక్కను చూస్తే 3 ఏళ్ళు కదా అగ్రిమెంట్. ఈ ₹5.25 మళ్ళీ ఈ ₹1.25 ఇక్కడ ఈమెది మొత్తం ఈ ₹1.25 మొత్తం లెక్కేసుకుంటే నెలకి ₹3,12,000 ఓన్లీ అఖిలప్రియకి చెల్లించాలంట ఎవ్రీ మంత్. అలా చెల్లిస్తే ఇక్కడ 3 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఎన్ని డబ్బులు అఖిలప్రియకి చెల్లించాలి అంటే ఒక ఎమ్మెల్యేకి వీళ్ళు చేసుకున్న ఈ 3 ఏళ్ళ అగ్రిమెంట్కి ఎన్ని డబ్బులు అవుతాయి ఒకసారి లెక్కేసుకుంటే మనకు అర్థమైపోతుంది. సో ఇదే కాదంట, ఆమె భర్త భార్గవరామ్ అని ఉంటారు. ఆయన ఇంకొక అల్టిమేటం జారీ చేశారంట. అది మాత్రం అల్టిమేటం. అదేంటి అంటే ఆ నియోజకవర్గంలో ఎవరు చికెన్ అమ్మినా అక్కడ ఆ చికెన్లో ₹10 వాటా వీళ్ళ ఇంటికి పంపాలంట. ఇది కూడా అంటే బయట ఏదైతే వర్గాలు ఉన్నాయో అక్కడ నుంచి వస్తున్న టాకే చికెన్ కి ₹10 ఇవ్వాలంట. కేజీ చికెన్ కొంటే ₹10 ఇవ్వాలంట. అసలు ఈ ₹1.25 రాజకీయాలు ఏంటి? చికెన్ కొంటే కొన్నోడు, అమ్ముకున్నోడు, తిన్నోడు వేరు, మళ్ళీ వీళ్ళకెందుకు ₹10 ఇవ్వాలి? దీని గురించి అక్కడ ప్రజలు కానీ లేకపోతే ఈ పొగాకు ఈ ₹1.25 బిజినెస్ గురించి రైతులు కానీ అసలు ఎంత షాక్ అవుతున్నారు. అండ్ ఇదేం చిల్లర రాజకీయాలని మాట్లాడుకుంటున్నారంట. చూడాలి మరి ఇలాంటి న్యూస్కి ఒకవేళ ఇదంతా నిజము అయితే ఏం లేదు, ఒకవేళ నిజం కాకపోతే దీని మీద భూమా అఖిలప్రియ ఫైర్ బ్రాండ్ ఆమె ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి.